ఎక్కడికరా? అమ్మాయి గారికి. ఓరి ఎలి మొఖమా, అమ్మాయి గారు ఊరికెళ్ళి అరగంట అయిపోయిందిరా. ఊరా? అవునరా, మద్రాసు శేఖలకు పరిగెత్తు. ఈ పాటికి రైలు ఎక్కకపోతే కనిపిస్తారో. అయ్యగారికి తెలిస్తే నా నౌకరిపోతుంది. మరొకటి తెస్తావుగా? తప్పకుండా. పుట్టు నీ తోడు. సరే. అదే అదే మా అమ్మాయి గారి బొమ్మ. ఎవరా నువ్వు? సార్ అది ఆ బొమ్మ ఎంత సార్? నువ్వు కొనలేనంత. సార్ నాకు ఆ బొమ్మ కావాలి సార్. మీరు ఎంత కావాలని ఇస్తాను సార్. మొత్తం దాచిపెట్టావు బాబు. నేను మీ షాప్ లో పనిచేసి బాకీ తీర్చుకుంటాను సార్. శ్రీరామ్, ఈ దొంగ బయటకి వచ్చే. సార్ 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 బాబు, బతకాలని లేదా? చూసుకుని నడవకూడదు? మా అయ్యా అమ్మాయి గారు వాళ్ళ ఇంట్లో నౌకరి చేసేవాడిని. నౌకరి అయితే నీ పిలుపు వినిపించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు బాబు. పిచ్చివాడ, పేదవాళ్ల పిలుపు కలవారి చెవులకు వినిపించవు బాబు. కలవరపడి మనలాంటి అమాయకులు ఇలా రోడ్డు పక్క ప్రాణాలు వదులుతూ ఉంటారు అంతే. పిరికినాయాళ్ళు పారిపోయారు. ఇదిగోనమ్మా. ఈ మాత్రం దానికి ఎన్ని దెబ్బలు తిన్నావు బాబు? మరేం పర్వాలేదమ్మా, మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను ఈ మాత్రం చేయలేనా? నీ పేరేమిటి బాబు? పేరా? కొందరు గాడిద అంటారు, కొందరు దొంగ వెధవ అంటారు, కొందరు. చిచి, అలా అనకూడదు బాబు. అలా అనకూడదని నన్ను పిలిచే వాళ్ళకి తెలియదు కదమ్మా. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, నేనైతే అమ్మా నాన్న ఎవరూ లేని వాడిని. మరెక్కడుంటున్నావు బాబు? ఎక్కడ ఉండనిస్తే అక్కడ. నిన్న రైల్వే స్టేషన్లో పడుకున్నాను. ఇవాళ ఎక్కడ చోటు ఉంటే అక్కడ. ఉంటుంది బాబు, నీలాంటి మంచివాడికి తప్పకుండా చోటు ఉంటుంది. ఈ వేళ నుంచి
నువ్వు నాతోనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు. అమ్మా అలాగే నన్ను అలాగే పిలువు బాబు, నన్ను అలాగే పిలవరా. అమ్మా బాబు, ఈవేళ సమయానికి నీకు చెయ్యి అందించి రక్షించగలిగాను. కానీ సంవత్సరం క్రితం ఏ తల్లి నా బిడ్డను కాపాడలేకపోయింది. ఇలాగే కారు చక్రాల కింద పడి నా బిడ్డ నలిగిపోయాడు. ఆ వేళ వాడిని పోగొట్టుకున్నాను, ఈవేళ నిన్ను దక్కించుకున్నాను. బాబు, ఈవేళ నుంచి నువ్వు అమ్మలేని వాడివి కాదు, ఇల్లు లేని వాడివి కాదు, పేరు లేని వాడివి కాదు. నీ పేరు అవును, నీ పేరు విజయ్. నీ పేరు విజయ్ బాబు. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమీ లేదు బాబు, ఏమీ లేదు. ఈ గుండెలో నొప్పి వచ్చినప్పుడల్లా ప్రాణాలు ఆర్చుకుపోతాయి. నీకేం పర్వాలేదమ్మా, నేనున్నానుగా. రామ్మా రా. అమ్మా శాంతి, అమ్మా. అమ్మా, ఎవరమ్మా ఈ అబ్బాయి? విజయ్ అమ్మా. అంటే అన్నయ్య పేరే? పేరే కాదు, అన్నయ్యే మళ్ళీ మన ఇంటికి వచ్చాడు. నేను కన్ను మూస్తే నువ్వు ఒంటరిదాని అయిపోతావని ఆ భగవంతుడే వీణ్ణిలా పంపించాడు. కాదమ్మా, ఆ దేవుడే నా మీద దయ తలిచి ఓ తల్లిని చెల్లిని ఇచ్చాడు. అమ్మాయి గారు, నువ్వా? అమ్మా, వీరేనమ్మా నేను చెప్పిన అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీకోసమే నేను పట్నం వచ్చాను అమ్మాయి గారు. అవునమ్మా, మీకోసం ప్రాణాలు పోగొట్టుకునేవాడు కూడా. అమ్మాయి గారు చాలా మంచివారమ్మా. నాకు అన్నం పెట్టారు, చలివేయకుండా శాలువ కూడా ఇచ్చారు. అమ్మాయి గారు, మా అమ్మ ఇన్నాళ్ళు నా పేరేమిటో నాకే తెలీదు. మా అమ్మ నాకు పేరు పెట్టింది విజయ్. విజయ్ చాలా బాగుంది. అన్నట్టు విజయ్, ఇవాళ నా పుట్టినరోజు, సాయంకాలం వస్తావు కదూ? తప్పకుండా. ఆ రోజు విరిగిపోయిందే మీ బొమ్మ, అలాంటి బొమ్మే షాప్ లో ఉంది. అది తెచ్చి మీకు బహుమానంగా ఇస్తాను. నువ్వు నా కూతురికి బహుమానం ఇస్తావా? ఇంత దూరం వచ్చినా నువ్వు మమ్మల్ని వదలలేదన్నమాట. పోతావా? పోలీసులు ఫోన్ చేయమంటావా? అయ్యగారు, వీడంతటి వీడు రాలేదే గారు, నేనే తీసుకొచ్చాను. నువ్వా? ఈ ముష్టి విధవ నీకెక్కడ దొరికాడు? వీడు నా బిడ్డే గారు. ఏమిటి? వీధుల్లో తిరిగే తిరుగుబోతూ ఈవేళ నీ బిడ్డలా అయ్యాడు. పేదరికమే మా బంధుత్వం అయ్యగారు. వాడికి లేనిది నా దగ్గర ఉన్నది తల్లి ప్రేమ, నాకు లేనిది వాడి దగ్గర ఉన్నది కొడుకు నీడ. ఆహా, మీ ఇద్దరికీ లేనిది ఈ ఇంటికి ఇంకొకటి ఉంది, పరువు ప్రతిష్ట. సీతమ్మ, చాలా కాలంగా నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు కనుకనే వీడు నీ వెంట వచ్చినా ఈసారికి వదిలిపెడుతున్నాను. ఇంకోసారి వాడి ముఖం ఇక్కడ కనిపించకూడదు, అర్థమైందా? అలాగే గారు. ఎవరి కోసం తల్లి ఎదురు చూస్తున్నావు? చూడమ్మా, ఇవాళ నా బంగారు తల్లికి నేను చక్కటి ప్రెజెంట్ ఇస్తున్నాను. నా కోసం ముందు నా తల్లి ఒక ప్రెజెంట్ ఇస్తుంది. ఏమిటది? ఎప్పుడూ మీ అమ్మ పాడే పాట ఇవాళ మీ డాడీ కోసం పాడమ్మా.
మీకోసం బొమ్మ తెచ్చాను అమ్మాయి గారు. అమ్మాయి గారు, నన్ను మీ ఇంట్లోకి ఎవరు రానిలేదు అమ్మాయి గారు. నేను పేదవాడిని కాదు, నా తప్ప అమ్మాయి గారు. నేను మీకోసం బొమ్మను తెచ్చాను అమ్మాయి గారు. ఇక్కడికి ఎట్టా వచ్చావురా? ఏమిటా చేతులు? ఏమి లేదు అయ్య గారు, ఏమి లేదు. ఏమి లేదు? దొంగ రాస్కల్! అయ్య గారు, నేను దొంగతనం చేయలేదు అయ్య గారు, నేను దొంగతనం చేయలేదు. అయ్య గారు, నేను దొంగను కదా అయ్య గారు. ఏంటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ దొంగ రాస్కల్ ఈ లాకెట్ చూడు. అయ్యా, వాడు దొంగ కడయ్యా. కాకపోతే మేడ మీద గదిలోకి ఎందుకు వెళ్ళాడు? ఈ లాకెట్ వాడి చేతిలో ఎందుకుంది? చెప్పరా, మేడ మీదకి ఎందుకు వెళ్ళావు? ఎలా వెళ్ళావరా? అమ్మ, నేను అమ్మాయి గారికి బొమ్మ ఇవ్వాలండి. బొమ్మ? బొమ్మ ఇవ్వటానికట్రా? ఖరీదైన లాకెట్ దొంగిలించడానికి వెళ్ళి బొమ్మ ఇవ్వటానికి అంటావా? దయదల్చాలన్నా ఇంట్లో నౌకరి ఇప్పించు. ఈ వెధవ తిన్న ఇంటికే కన్నం వేయాలని చూశాడు. అన్నం పెట్టిన చేతిని కాటు వేశాడు. ఇలాంటి దౌర్భాగ్యుణ్ణేనమ్మా ఆ రోజుల్లో మీ అమ్మ చేరదీసి ఆదరించి తన చేతులతో ముద్దలు తినిపించి కన్న బిడ్డలాగా చూసుకుంది. చివరికి ఒకనాడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నగల కోసం మీ అమ్మ వెళ్ళు. నువ్వు దొంగవి, మనుషుల్ని చంపేవాడివి. నువ్వు మళ్ళీ మా ఇంటికి రాకు. వెళ్ళు. అమ్మాయి గారు, నా మాట నమ్మండి. నేను దొంగతనం చేయడానికి రాలేదు. ఆగండి. నా బిడ్డ మీద ఎవరు చేయి చేసుకున్నా నేను సహించదలుచుకోలేదు. సీతమ్మ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరిని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు. అయితే మీ ఇద్దరు బయట నడవండి. అలాగే అయ్యగారు. పరువుగా బ్రతకాలనుకుంటే పట్టెడు మెతుకులు ఎక్కడైనా దొరకపోవు. అలాగే వెళ్తాం. పదరా, పదమ్మా. అమ్మా, వద్దమ్మా. నువ్వు నా కోసం నౌకరి వదులుకోవద్దమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నేను పోతాను. బాబు, తల్లిని వదిలిపెట్టిపోతావా బాబు? నేను అడుగు పెట్టిన చోట తల్లికి నిల్వ నీడ లేకుండా పోయింది. నేనెప్పుడు తల్లి లేనివాడిని. నన్ను పోనీ అమ్మా. వద్దు బాబు, నిన్ను వెళ్ళనివ్వను. నువ్వున్న చోట తల్లికే కాదు బాబు, నాలాంటి నిర్భాగ్యులు వందలు వేల మందికి అన్నం పుడుతుంది. వద్దు బాబు. శాంతి, నువ్వు ఇక్కడే అమ్మ దగ్గర కూర్చో. నేను వెళ్ళి డాక్టర్ని. వద్దు బాబు, వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నా మాట విను. ఇటు చూడు బాబు, నువ్వు నా బాబువే కదూ? అవునమ్మా, అవును. ఇది నా చెల్లెలు. నీ చెల్లెల్ని నీ కంటికి రెప్పలాగా చూసుకుంటావు కదూ? చూసుకుంటానమ్మా, నా గుండెల్లో దాచుకుంటాను. అంతే బాబు, అంతే నాకు కావాల్సింది. నే పోయే ముందు కాసేపు నీకు తెలియనైన పుణ్యానికి జీవితం అంతా దీనికి అన్నని సంపాదించి పెట్టాను బాబు. నాకు ఈ ఆనందం చాలు బాబు, ఈ ఆనందం చాలు బాబు. బాబు, ఎవరి కోసం ఏడుస్తున్నారు బాబు? మా అమ్మ చనిపోయింది బాబు. అలా చూడు, ఇక్కడే ఎందరి శరీరాలు కాలి మట్టిలో కలిసిపోయి చావుకు ఎవరి మీద పక్షపాతం లేదు. ఎందరో తల్లులు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ ఈ మట్టిలో కలిసిపోయారు. ఇవాళ వాళ్ళు, రేపు నువ్వు, నేను, అంత ఈ మాత్రానికే కంటతడి పెట్టుకుంటా. బాబా, బాబు, ఈ పకీరు మాటల్ని ఎప్పుడూ మర్చిపో.
మనిషిగా బ్రతకాలంటే ప్రతి క్షణం చావుతో తలపడాలి. ఆనందంగా బ్రతకాలంటే కన్నీటిని తొడవటం అలవాటు చేసుకోవాలి. మనస్సు గాయపడితే మనుగడ గట్టిపడుతుంది. కళ్ళు కన్నీరు కారిస్తే కర్తవ్యం దృఢమవుతుంది. లక్ష్యం నుంచి పారిపో. బాధలకి భయపడి పిరికివాడివి కాదు. నష్టపో, కానీ ఎవ్వరినీ కష్టపెట్టకు. ఎదిరించు, కానీ ఎవ్వరికీ వెన్నెప్పకు. గుండెలు రక్తం చెందుతున్నా కమ్మగా నవ్వటం నటించు. నీ మనస్సు నిప్పులు జరుగుతున్నా పక్కవాడి జీవితంలో మల్లెలు పూయించు. నవ్వు బాబు, నలుగురిలో ఒకటివై నవ్వు. నలుగురికి తలమానికమై నవ్వు. ఆ ఆనందం నిన్ను మొకటం లేని మహారాజును చేస్తుంది. నవ్వు బాబు, గట్టిగా నవ్వు. నలుగురిని చూసి నవ్వు. నీ కోసం, నలుగురి కోసం నవ్వు బాబు. నవ్వు, నవ్వు బాబు, నవ్వు. నవ్వు బాబు, నవ్వు. నవ్వు.